హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఈ రోజు కూడా మనం ఇంకా క్లియరెన్స్ సేల్లోనే ఇంకా డాల్స్ మళ్ళీ అన్ని రకాల ఫ్యాబ్రిక్ ఉన్నాయన్నీ కూడాను పెట్టేస్తున్నాము. ఏంటో మరి నాకు ఎందుకో మన కస్టమర్లకు బాగా ఇవ్వాలనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇంకా ఫోన్లు తెంపు లేకుండా అసలు పొద్దున్నే 8ంటికి మనం ఈడో వదిలితేను వాళ్ళు 8, 2, 3 నిమిషాలు మన ఈడో అర్ధగంట సేపు వస్తుంది. ఈలోపే పెట్టేస్తున్నారు. వాళ్ళకేంటి మాకు అమ్మాయి నువ్వేమో బుకింగ్లు చేస్తున్నావు, నువ్వేమో అందిస్తలేదు, వాళ్ళేమో మాకు 4-3 సార్లు కూడా మాకు ఇవ్వటం లేదని కామెంట్స్ పెడుతున్నారు. మీ కలెక్షన్ మాకు దొరుకుతుందా లేదా మేడం అసలు? చాలా పొద్దునైతే ఒక ఆమె చాలా రీజన్గా ఇస్తున్నారు మేడం అని పెట్టింది. మాకు రీజనే కావాలండి, మీ అందరికి కూడా అందుబాటులో ఉన్న రీజన్ కలెక్షనే నేను తీసుకొస్తాను. ఇదిగోండి వాళ్ళ ఇప్పుడే ఒక కొత్త కలెక్షన్ తెప్పించి ఇప్పుడు అంటే ఒక 10 నిమిషాల కిందట చూసి నేను ఇప్పుడు తెప్పించాను. ఇది ఏంటంటే మనకి లక్ష బుటాలో వచ్చినాయి అనమాట. అది పొట్టు శారీస్లో వచ్చింది. ఇది వచ్చి పాయిల్ ప్రింట్ అనమాట. ఈ పాయిల్ ప్రింట్ వచ్చి దీనికి చాలా లుక్ ఉంది. నేను శారీ మొత్తం కూడా ఒకటి మీకు ఎప్పదీసి చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్. శారీనైతే ఇట్లా ఉంటుంది. ఈ కలర్ కూడా ఉంది. ఇప్పుడు మనం స్నప్ కలర్ చూపిస్తున్నాము చూడండి. నేను ఇదిగో బ్లౌజ్ కూడా ఇట్లా ఇచ్చి కట్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్కే మనం పెట్టొచ్చు అనమాట. ఈ తర్వాత చిన్న ఎంబ్రాయిడింగ్ బుట్టీస్ ఇచ్చారనమాట. ఇట్లాగూ మొత్తం వచ్చేసి శారీ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. ఊరికినే అసలు మనం ఇట్లా పెట్టుకున్నా కూడా శారీ ఎలా ఉందనేది తెలుస్తుంది. చూడండి అసలు ఎలా ఉందో. దీంట్లో ఒక 6 కలర్స్ వచ్చినాయి అనమాట. చాలా లైట్ వెయిట్ గా ఉందండి శారీ మట్టికి. ఇది ఇక్కడ టజల్స్ ఇచ్చాడు అనమాట. పళ్ళు ఇలా ఇచ్చాడనమాట. పళ్ళుకి వచ్చేసేటప్పటికి టజల్స్ వచ్చినాయి. చాలా లైట్ వెయిట్ ఉంది. బ్లౌజ్ మట్టికి హైలైట్ చేశాడు అనమాట. బ్లౌజ్ వల్ల ఒకటి మొత్తం శారీ ఇప్పే మనకి సిల్క్ కాబట్టి పర్లేదు. ఒక్క నిమిషం కెమెరా ఆపమ్మా. అసలు ఒంటి మీద ఉన్నట్టు కూడా లేదనమాట. క్లాత్ అంతా సూపర్ గా ఉందనమాట. ఇది చాలా బాగుందనమాట. ఇది ఇంత కూడా టజల్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇది ఫాయిల్ ప్రింట్ పోతుంది. బ్రష్ కొడితే ఇది తప్ప మామూలుగా మట్టికి ఏమీ లేదు. ఫుల్ వాష్ఫుల్ అనే చెప్పారు కాబట్టి చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా నేను కాస్ట్ తీసుకొచ్చి మీకు ఎంత ఇదిగా నేను చూపిస్తున్నా. ఫ్రెష్ ఇప్పుడే బండిల్ తీసుకొచ్చామన్నమాట. 350 అసలు మీరు ఎక్కడైనా కనుక్కోండి. 500 తక్కువ ఇది రాదనమాట. ఎందుకంటే ఈ బ్లౌజ్ కే పెట్టవచ్చు ఈ వర్క్ కి కాబట్టి ఇది చాలా బాగుంది అనమాట. అసలు ఏమీ పోయేది లేదనమాట. ఎంత నలిపినా కూడా ఏమి ఇంత కొంచెం కూడా ఏం అవుతులేదు అనమాట. బాగుంది. బుక్ చేసుకుంటే లిమిటెడ్ స్టాకు చూసారు. ఇప్పుడు దాంట్లో కలర్స్ చూపిస్తున్నాను. దీంట్లో గ్రీను, డార్క్ గ్రీన్ అనమాట. ఇది వైన్ కలర్ అనమాట. ఇదేమో గ్రీన్, ఇదేమో నెమలి పింఛింగ్ కలర్ అనమాట. ఏదంటే బయటికి తీద్దాం. ఇదొక కలరు ఇలా ఉంటుంది. ఈ బ్లౌజు ఇవి కలర్స్ ఒక్కొక్కటి చూపిస్తాను. ఇదిగో చూడమ్మా. ఇదిగో రెడ్, ఇది బ్లౌజు. ఇదిగో ఇదొక బార్డర్ కనపడటానికని చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అసలు ఒకసారి చూడండి. అసలు లైట్ వెయిట్. అసలు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా అసలు ఒంటి మీద ఇప్పుడు నేను జస్ట్ అలా వేసుకొని చూపిస్తే చాలా ఇది చూపించమ్మా. లుక్ అట్లా ఉంటుంది. బ్లౌజ్ కూడా అలా కట్ వర్క్ వచ్చి అట్లా కుట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కలెక్షన్ ఇంకా మామూలేనమ్మా. అవి వచ్చేసేసి డాన్సింగ్ డాల్ ఉన్నాయి, డోలా పట్టుంది, ఇక్కతేడి, అవన్నీ కూడా మనం కట్ శారీస్ లోనే. ఈ కట్ శారీస్ లోనే మనం వచ్చేసేసి 350లో అమ్మినాయి అనమాట. ఇవన్నీ మనం అలా పక్కకు పెట్టేసి ఇవన్నీ కూడా మనం డ్రెస్సెస్ కుట్టించాము. అవన్నీ కూడా చేసామన్నమాట. లెహంగాస్ అవి కుట్టించామన్నమాట. 350 దాకా పెట్టాము. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ 2 days కూడా క్లియరెన్స్ సేల్ నడుస్తుంది కాబట్టి ఇది కూడా 250లో. అంటే మనం కట్ శారీ కూడా 400, 350 పెట్టుకున్నది కూడా ఇప్పుడు 250లోనే పెట్టేశాను అనమాట.
కాబట్టి మళ్ళీ అందరికీ కూడాను మంచిగా ఇవ్వాలనిపించేసి ఇంకా తక్కువ పెట్టేశాను. శారీ అయితే మట్టుకి పెద్ద శారీనే వస్తాయి, కట్ శారీస్. బ్లౌజెస్ వస్తే ఇస్తాము. ఇది కలర్స్ చూపిస్తున్నాను. ఈ కౌ డిజైన్ అనమాట. క్లాత్ చాలా మెత్తగా ఉంటుందన్నమాట, బాగుంటుందన్నమాట క్లాత్ మట్టికి. ఇవన్నీ 500 కట్ శారీస్లోనే. ఇదిగో పళ్ళులు, బ్లౌజెస్ విడిగా వస్తే బ్లౌజెస్ ఇస్తాం అనమాట. మళ్ళీ ఇది జార్జెట్ అనమాట. చూడండి, ఇవి ఏంటంటే 5 మీటర్స్ కాడి నుంచి 6 మీటర్స్ దాకా రావచ్చు. 5 మీటర్స్ వచ్చినా కూడా మీరు ఇవి మళ్ళీ మాకు చాలేదు అని అనొద్దు. కావాలనుకున్న వాళ్ళు చూడండి. ఎందుకంటే ఈ శారీ యొక్క లుక్, ఈ బోర్డరు, ఇదంతా కూడా ఎంత ఫినిషింగ్తో, ఇది గోల్డ్ మనకి పట్టు శారీస్లో కూడా రాదనమాట, అంత బాగా వస్తుంది అనమాట. ఈ కలర్ ఇదంతా మెత్తగా జార్జెట్ అనమాట, పట్టుకుంటే జారిపోతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఎట్లా వస్తుందో జరీ, చాలా పల్స్గా వస్తుంది అనమాట. మందం జరీ కాకుండా, గుచ్చుకునేది కాకుండా మనకి శారీలో కలిసిపోయింది అనమాట. అది కూడా జరీ అంత పల్సగా ఇచ్చాడనమాట. ఇదిగో ఇందాక ఒకదా చూసాం కదా, డాల్సింగ్ డాల్లో ఇంకొక కలెక్షన్ రెడ్ అనమాట. ఇది ఫ్లోరల్ డిజైన్ అనమాట. పళ్ళు ఇటు వచ్చిందనమాట. వీటికి కట్ శారీస్ కాబట్టి కొన్నిటికి పళ్ళుస్ రావచ్చు, రాపోవచ్చు. రాలేదనుకోండి, వచ్చినా ఇదిగో కొంచెం షార్ట్ పళ్ళునే ఇస్తున్నాను అనమాట. ఆ షార్ట్ పళ్ళు ఇస్తాం వారికి మీరు ఇక్కడ ఏదన్నా కొంచెం లెక్కన్స్ దాకా వేసుకున్నారంటే కవర్ చేసేసుకోవచ్చు అనమాట. అది ఫ్యాషన్గానే ఉంటుంది, శారీ మంచి లుక్ కూడా ఉంటుంది మీకు. ఇది లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. పళ్ళు శారీ అంతా ఇట్లా ఉంటుందన్నమాట. ఇదే శారీ మీరు ఫుల్ శారీ తీసుకోవాలంటే 1200 తక్కువ లేదు. ఈ క్లాత్ కానీ ఈ జరీ ఇది వచ్చేసి కడీ బార్డర్లో వచ్చిందనమాట. శారీస్ వస్తే మీకు 7 మీటర్స్ దాకా కూడా రావచ్చు. 5 మీటర్స్ కాడ నుంచి 7 మీటర్స్ వరకు చూపిస్తున్నాం. వీటిలో కొన్ని మళ్ళీ మధ్య మధ్యన ఫుల్ శారీస్ కూడా తగులుతాయి, అవి కూడా పెట్టేసాం. అదేంటంటే దాని ప్రాబ్లం ఏమన్నా మిస్ప్రింట్, డ్యామేజెస్ అయితే కాదు, ఏమన్నా మిస్ప్రింట్ ఉంటే ఉండొచ్చు అనమాట. అది ముందే చెప్తున్నాం అనమాట. ఏది కూడా ఏది చెప్పినా ముందే చెప్తున్నాం. అంతకు ఇష్టమైన వాళ్ళే మీరు ఇది చేసుకోండి. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిందనమాట. శారీ మొత్తం ఇట్లా వస్తుంది అనమాట. ఇది కూడా లైట్ వెయిట్లో వచ్చిందనమాట. ఇది కట్ శారీని అనమాట. రెడ్, ఈ రెడ్ అయితే అసలు ఎన్ని ఉన్నా కూడా ఆగుతులేదన్నమాట. ఇదిగోండి ఈ కౌ డిజైన్లు ఇవన్నీ కూడాను బ్లౌజెస్ కూడా ఉన్నట్లున్నాయి, ఇస్తామన్నమాట. పళ్ళు కూడా ఆయిల్ ప్రింట్తో వచ్చిందనమాట. ఇట్లా పళ్ళు చూడండి ఎంత బాగుందా. లీఫ్స్ డిజైన్ అనమాట. పళ్ళు ఇట్లా ఉంది. బ్లౌజెస్ కూడా ఉన్నాయి అనుకుంటా, ఉంటే కనుక కంపల్సరీగా సెట్ చేపిస్తాను. ఇది లేకపోతే లేదు అన్నారు కదా అని చెప్పేసి అనొద్దు. మీరు పెట్టుకొని ఇంకా మళ్ళీ దానికోసం ఫోన్లు చేయటం, మేము రిప్లై లేవటం ఎన్ని వద్దండి. కాబట్టి ఉంటే ఇస్తాం, అది మీ లక్కు, మేమే పెట్టేస్తామన్నమాట. కొన్నిటికి పళ్ళులు రావని చెప్తున్నాను, వస్తే లేకపోతే లేదు. ఇదిగో వచ్చినా కూడా కొంచెం షార్ట్ పళ్ళు ఇస్తున్నాడు. ఇది చూడండి ఎంతవరకు వచ్చిందో పళ్ళు. ఇందాక డాన్సింగ్ డాల్ కూడా అంతే. ఇవి చూడండి, ఇవి అయితే కనుక 7 మీటర్స్ దాకా మీకు పెద్ద పెద్ద శారీస్ అనమాట. ఇదిగోండి బ్లౌజు, పళ్ళు అడుగుతారు. ఇవన్నీ కూడా ఇప్పుడు 350లో పెట్టినవన్నీ కూడా ఇంకా క్లియరెన్స్ సేల్ చేసేద్దామని చెప్పేసి వేయటం అనమాట. పళ్ళు, బ్లౌజ్ కూడా కొన్ని మనకు ఉన్నాయి ఇద్దాము. ఇది పోచంపల్లి డిజైన్. అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే ఇది బ్లౌజు, పళ్ళు ఇటు. ఇంకా దీనికి పళ్ళు అనమాట ఏమి ఇది లేదనమాట. ఇది ఫ్లోరల్ డిజైన్, మంచి కలర్. ఏదైనా వాళ్ళకి దీనికి పళ్ళు అట్లా రాలేదనమాట. బ్లౌజు పళ్ళు ఏదైనా డ్రెస్ పర్పస్లో తీసుకుంటే మట్టి చాలా బాగుంటుంది. 2 టాప్స్ అయినా అవుతాయి, లేకపోతే ఒక లాంగ్ ఫ్రాక్ అయినా అవుతుంది అనమాట.
లాంగ్ ఫ్రాక్ అంటే ఇప్పుడు గుర్తొచ్చిందమ్మా, రోజు వీడియోలో మనం చెప్తూ మర్చిపోతున్నాం. మేము మెటీరియల్ మా దగ్గర తీసుకున్నా పర్లేదండి, మీరు తీసుకున్నా కూడా 500కి మేము లైనింగ్ క్లాత్ వేసి మీకు డ్రెస్ కుట్టించి ఇస్తామన్నమాట. ఇదిగోండి మోడల్ చూపించమ్మా. అట్లా మీరు ఏ మోడల్ కావాలన్నా కూడా, అంటే మోడల్ మీరు ఇంకా హెవీగా వస్తే మట్టికి రేటు పెరుగుద్ది అనమాట మేము చేయించే వాళ్ళ దగ్గర. మామూలుగా కావాలంటే మట్టి ఇప్పుడు ఇట్లా లైనింగ్ మాదే, క్లాత్ మీరు ఇస్తేను తీసుకొని ఇచ్చినా పర్లేదు, మా దగ్గర ఫ్యాబ్రిక్ కూడా అమ్ముతాం కాబట్టి 500లో మీకు రెడీ చేసి ఇస్తామన్నమాట. అంటే మెటీరియల్ మీది, అంటే పై ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి, ఇస్తామన్నమాట. లైనింగ్ వేసి కుట్టించి ఇస్తామన్నమాట. అట్లా నేను చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు కాబట్టి నేను వేరే వాళ్ళని మాట్లాడా, మీకు రేపు నుంచి మీరు బుక్ చేసుకుంటాం. మేము ఇప్పుడు దాకా మేము కొంచెం అందుబాటులో లేక టైలర్స్ తీసుకోవట్లేదు, ఇప్పుడు నుంచి తీసుకుంటాం. ఎవరైనా మీరు సైజులు చెప్పేసి మాకు తీసుకొని ఇస్తే ఎక్కడికైనా కొరియర్ చేస్తాం, మీరు ఎన్నైనా పంపించి కుట్టించుకోండి. ఇంకా బల్క్లో కుట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటే సంప్రదించండి, మేము ఇంకా కొంచెం కాస్ట్ మీకు రీజన్గా చేయించిస్తానమాట. ఇదిగోండి, ఇది కూడా చూడండి, మెహందీ కలరు. అసలు ఈ జరీలకి నాకు చూస్తుంటే జరీలే ఆశ్చర్యం వేస్తుంది, జారిపోతా ఉన్నాయి అన్నమాట. అసలు బ్లౌజు, పళ్ళు, ఇది పళ్ళు. చూడండి ఈ డోలాలోనే అసలు ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. అసలు జాకెట్ బ్లౌజ్ వచ్చింది, దీంట్లో పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చిందంటే పక్కనే ఉంటుంది. ఇదిగో పళ్ళు వచ్చింది. పట్టు అనేది ఎక్కడైనా రావచ్చండి, 90% మట్టికి కుచ్చిళ్ళల్లోకే వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడైనా వస్తే రావచ్చు అనమాట. ఇది కట్చింగ్ కాడకు వచ్చింది అనమాట ఇక్కడ. చూడండి ఇవి కూడా అన్నీ ఇవి ఈ బేల్లో వచ్చినాయి మొత్తం. మొన్న చెప్పాం కదండి ఒక బేల్ తెప్పించామని, ఆ బేల్లో వచ్చినాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. జరీ ఇవ్వండి, ఇట్లా కలర్స్ కూడా క్లాసీ కలర్స్ను లైట్ కలర్స్ వస్తున్నాయి. ఇది బ్లౌజ్ ఉందంటే దాని పక్కన పళ్ళు కూడా ఉంటుంది. ఇది డోలా, ఈ డోలా కూడాను సూపర్గా నడిచినాయి అనమాట. ముందు మేము పెడితే 10 బేల్స్ కూడా తీసామన్నమాట. ఇవి పెద్ద పెద్ద శారీస్ అనమాట. శారీస్ కూడా బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చింది, శారీ కూడా చాలా పెద్ద శారీ అనమాట. అస్సలు ఈ చీరల మట్టుకు వదలు, చూసే కొద్దికి ఇంకా చాలా బాగుంటున్నాయి అన్నమాట. అసలు ఏ చీర తీస్తే ఆ చీర తీసుకొని కట్టుకోవాలనిపించేటట్టుంది. ఈ జరీకే పెట్టచ్చు మీరు. జస్ట్ 250 కంటే ఏమొస్తుంది చెప్పండి. ఇంత తక్కువలో మేము ఇవ్వాలి, మాకు లాభాలు ఎక్కువ వేసుకోవాలని కాదు, చేయాలని కాదు, ముందు అందరికీ అందాలి, అందుబాటులో కట్టుకోవాలని చెప్పేసి. ఏదన్నా ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న డ్యామేజీనే ఉందండి, ఆ డ్యామేజీ ఎక్కడో కుర్చీళ్ళల్లోకి వెళ్తుంది, మరకు ఉంది కుర్చీళ్ళల్లోనే ఎక్కడో వెళ్తుంది. దానికోసం మనం ఒక 400-500 కలిసి వచ్చినట్టే కదా. ఇప్పుడు మనం ఇలా కుర్చీళ్ళు పెట్టుకుంటాం, ఈ కుర్చీళ్ళల్లో మడత ఎక్కడో వెళ్ళిపోతుంది కదా. శారీ పైనంతా లుక్ బాగానే ఉంటుంది. మనం చేసుకున్నామంటే చిన్నగా దానికి ఏదన్నా టైలరింగ్ వచ్చిన వాళ్ళు అంటే మీరే చేసుకోవచ్చు. రానోళ్ళు బయటకు వెళ్ళి ఒక 20 రూపీస్ అట్లా ఇచ్చి దానికి ఏదన్నా చేసినా, లేదు అంత ఎంబ్రాయిడింగ్ చేసినా, లేదంటే మీకు ఇంకొక ఐడియా కూడా వస్తుంది. ఒక మిర్రర్ ఉంటుంది చూడండి, ఆ చిన్న అద్దాలు, రేక్ అద్దాలు లాంటివి తీసుకొచ్చాను, కొంచెం కుట్టేసుకున్నా కూడా అది కవర్ అయిపోద్ది. అంత పెద్ద ఏమి ఉండవు అనమాట. ఉంటే చిన్న ఓల్ ఉంటుంది ఎక్కడైనా. దానికోసం మనం ఎంతెంత ఖర్చు పెట్టి మనం ఎంత చేసుకునే కన్నా ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది. హ్యాపీగా డబ్బులు ఒక చీర కొనుక్కునే బదులు 4 చీరలు కొనుక్కోవచ్చు అనమాట. మొన్న ఓకేనా, ఇదిగోండి శారీ మాట్లాడితే చెప్పండి. ఇదిగోండి అసలు ఈ కలర్ అయితే చూడండి ఎంత మంచి కలరు, అసలు చాలా బాగుందనమాట. లక్స్ గ్రీన్, పిస్తా గ్రీన్ అంటారనమాట. చాలా బాగుందనమాట. మొన్న షాప్కి వచ్చారండి ఒక ముగ్గురు, వాళ్ళు కూడా అసలు చూస్తే అసలు ఆమె టైలర్ అనుకోలే, వచ్చి డ్యామేజీ శారీస్ ఎత్తుకుంటున్నారు. డ్యామేజీ శారీస్ ఎత్తుకుంటుంటేను, ఏమండి అటు డ్యామేజ్ ఉందంటే ఇక్కడ కొత్త కుట్టేసుకుంటే అయిపోతుంది, మాకు అయ్యే చూపించండి అన్నారు. తర్వాత చూస్తే వాళ్ళకు కూడా బోటిక్స్ ఉంది, మాకు కూడానండి అని డ్రెస్సులు అవి కావాలని ఎక్కువగా శారీస్ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఇంకా అవే ఎత్తుక్కొని తీసుకుంటున్నారు అనమాట. మలయ కాటన్లో తీసుకొని ఏముంది డ్యామేజ్ ఉంటే ఇక్కడ ఉంది పర్లేదు, ఇక్కడ ఉంది పర్లేదు, ఇది కట్చింగ్లో పోతుంది అని చెప్పేసి. షాప్ ఇప్పుడు మీరంటే ఎక్కడో ఉంటారు, దాంట్లో మడత ఫోల్డింగ్ తీయకుండా ఇస్తాం. వాళ్ళు వచ్చి తీసి ఫోల్డింగు అవి డ్యామేజీలేండి వద్దులేండి అన్నా కూడా
చక్కగా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇవ్వండి మాకు కావాలని చెప్పేసి. ఏముంది వాళ్ళు చూసుకున్నారు, కట్చింగ్లోకి వచ్చినాయి, ఇదేం పెద్ద ప్రాబ్లం, మేమే టైలరింగ్ చేసుకుంటామండి అని చెప్పారు. తీసుకుని షాప్ విజిట్ చేసి నచ్చి మెచ్చేలాగా ఉంటే మేము చెప్తామండి. అలా అని మీరు అందరూ వచ్చి షాపుకు ఇప్పదీసి అక్కడున్నాయి ఇక్కడున్నాయి చూపించండి అని అంటే మట్టికి ఇక్కడ లోకల్ వాళ్ళు మేము చూపించలేమండి. ఏంటంటే వాళ్ళు తీసుకున్నారు, షాప్ వాళ్ళు కాబట్టి బల్క్ లో తీసుకొని వెళ్ళారనమాట. షాప్కి వచ్చేనా మేము అసలు ఇప్పదేమో సరే ఇంకా వాళ్ళు అలా అనుకున్నారని చెప్పేసి కొంచెం వాళ్ళని చూసుకోండి అని చెప్పామన్నమాట. ఇవ్వండి కలరు పళ్ళు. మేము ఇప్పుడు కష్టం లేకుండా మాకు హ్యాపీగా నేను కూడా అట్లా తెచ్చి ఫ్రెష్ శారీస్ పెట్టేసి మీకు నేను చూపిస్తే, నేను ఫ్రెష్ శారీస్ వీడియో పెడితే నాకు కస్టమర్స్ చూసేవాళ్ళు ఏంటంటే చాలా తక్కువ మంది బుకింగ్లు. ఇదే శారీస్ పెట్టానంటే అసలు నేను ఇంకా ఫోన్లు ఇచ్చాను. ఉదయం అదొకటమ్మా, ఉదయం 8ంటికి వీడియో రిలీజ్ అయిన తర్వాత మీరు 11ంటి కాడ నుంచి మీకు చెక్ చేస్తారు వాళ్ళు. కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ చెప్తున్నాను అనమాట. మీరు ఈ లోపు కాల్స్ చేసి మేము పెట్టామండి చూడండి చూడండి అని చెప్పేసానన్నా కూడా మేము చూడమన్నమాట. చేస్తే మీరు పెట్టిన మెసేజే వెనక్కి వెళ్ళిపోయిందండి, అది అర్థం చేసుకోండి. డిలే అయిపోయింది మీ ఆర్డరే. జస్ట్ మీకు కావాల్సినవి పిక్స్ పెట్టండి, మేమే చూసి మేమే రిప్లై ఇస్తాము. కాల్స్ లో మాట్లాడాల్సిన అవసరం ఉండదన్నమాట. అది ఎందుకంటే మేము రెడీ అయ్యి ఎవరి దారిన వాళ్ళు మళ్ళీ మేము ఇప్పుడు వచ్చామంటే ఈవినింగ్ మళ్ళీ 5, 6 దాకా మేము ఇక్కడ ఇదే పనిలో ఉంటాం. రావటం, బుకింగ్లు, వీడియోలు తీసుకోవటం ఇవి ఉంటుంది. మేము మీకు ఆన్సర్ ఇస్తా కూర్చుంటే అవదండి. అందుకోసం మీరు కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా నేను మళ్ళీ ఒకసారి. ఇవన్నీ అసలు జాకెట్ కూడా వచ్చినాయి అనమాట. అసలు ఇవన్నీ కూడా నేను ఒక 50 రూపీస్ నాకు లాస్ట్కే ఇస్తున్నాను అనమాట. ఏంటంటే నేను తీసుకున్నప్పుడు ఉన్న రేటు ఇప్పుడు నేను క్లియరెన్స్ సేల్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడైనా నేను పక్కన పెట్టి ఎన్ని రోజులు పెట్టుకుంటాను, అదేదో మీకు ఇచ్చేసానంటే మీరన్నా తొందరగా నాకు అడ్డం వెళ్ళిపోతాయి, మీకు కూడా తక్కువలో పంపించేశానని అనుకుంటారు. నేను ఇంత తొందరగా సక్సెస్ అవుతున్న కారణం కూడా మీరేనండి. ఎందుకంటే నేను రీజన్గా ఇచ్చినా కూడా మీరు తీసుకొని కూడా నన్ను చక్కగా ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు మేము కూడా బయట వీడియోలు కూడా మాకు రమ్మని కొంతమంది పిలుస్తున్నారండి. ఆ వీడియోలు కూడా కొన్ని మాకు టైం ఉంటే చేయగలుగుతున్నాం అన్నమాట, చేస్తామని చెప్తున్నాం అనమాట. కొంతమందికి సరే చేయమని అడుగుతున్నారు. పెద్ద ఛానల్తో అయితే మాకైతే ఏమి పోటీలు లేవండి. మాకు టైం చాలట్లేదు, కానీ చేసి పెట్టండి మేడం, మీ వీడియోస్లో పెడితే వెళ్తున్నాయి మీ దాంట్లో ఛానల్, యూట్యూబ్ ఛానల్ అని అడుగుతున్నారు. మాకు కుదిరినప్పుడు తప్పకుండా చేస్తామన్నమాట అడిగిన వాళ్ళే. పళ్ళు, బ్లౌజు సిల్క్ క్వాలిటీ అయితే సాఫ్ట్ సిల్క్ మోడల్లో ఉందన్నమాట. ఇదిగోండి శారీ బ్లౌజు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇప్పుడు చూపిస్తున్న ఎన్ని కూడాను బార్ శారీస్ అండి. ఇట్లా మిస్ప్రింట్ ఎక్కడన్నా ఇది ఉంది నడుము దగ్గర కట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఆ కాస్త కోసం అని చెప్పేసి మేము ఇలా ఇస్తాం అనమాట. మాకు బేల్లో చూసుకునే అవకాశం ఉండదు, మీకంటే నేను ఎన్ని ఇట్లా ఇప్పదీసి చూపిస్తున్నాను. జాకెటు ఇవన్నీ బాల్ శారీస్. మిస్ప్రింట్ ఏమన్నా తగిలితే తగలొచ్చు, తగలపోవచ్చు, అది అన్నీ ఉంటాయని చెప్తులేదన్నమాట. చూడండి కలర్స్ ఎక్కడన్నా ఒకటి. ఇది కౌ డిజైన్. ఇదిగోండి ఇది కూడా నడుము దగ్గర ప్రింట్ పడతలేదు, అంతే, ఏమీ లేదనమాట, మిస్ప్రింట్ అనమాట అది. ఈ ఎస్ఎస్టీలు ఇవి వచ్చేసేసి బయట 500 రూపీస్ చెప్పి అమ్ముతున్నారు షాపుల్లో. మేము డైరెక్ట్గా తీసుకురాగలుగుతాం కాబట్టి, మేము అక్కడి నుంచి బుక్ చేసుకుంటున్నాం కాబట్టి రాగలుగుతున్నాయి అన్నమాట మీకు ఈ కాస్ట్కి. పళ్ళు, బ్లౌజు, శారీ అంతా ఇట్లా ఉంటుంది. పౌ డిజైన్ చూడండి, అసలు గ్రీన్కి పింక్ బార్డర్ ఇచ్చారు, ఎంత బాగుందో. బ్లౌజును పళ్ళు కూడా. మీకు జార్జెట్ శారీస్, సిల్క్ జార్జెట్ కూడా కాదు, ఇవి
మార్బుల్ శారీస్ వచ్చి ఈరోజు మార్నింగ్ ఒకళ్ళు పంపుతామన్నారు. ఆ మార్బుల్ శారీసే 290 చెప్పారనమాట మార్బుల్లో వచ్చేసేసి. ఇది డోలా అంటే పట్టు శారీతో సమానంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు డోలా శారీసే ఇప్పుడు ఈ ఇయర్ ఉన్న కలెక్షన్. బాగా పేరు డోలా. వైన్ కలర్ ఇది ఈ వంకాయ రంగు ఒకటి, వైలెట్ కలరు ఒకటి బాగా హైలైట్ అయిందనమాట. ఇదిగో జాకెట్, శారీ అంతా ఇట్లా. చూసి ఇదిగోండి, దీనికి ఏదో ఒక గీత వచ్చింది, అది కూడా కట్ చెంగు దగ్గర వచ్చింది. ఇది బ్లౌజు, పళ్ళు. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. దీనివల్ల మీకు ఇది 800 రూపీస్ శారీస్ ఎంత ఇదిగో ఒక హాఫ్ మీటర్ కూడా లేదు, పావు మీటర్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు ఒక 500 కలిసి వచ్చినట్టే. దాంట్లో రెడ్ ఇట్లా ఉంటుంది, పౌ డిజైన్. మరీ ఎక్కువ శారీలో సగం 50% ఉందనుకోండి, మేము పంపించను అనమాట, అది పక్కన పెట్టేస్తాను అనమాట. బ్లౌజు, పళ్ళు. బ్లౌజు, పళ్ళు, బ్లౌజ్ వచ్చిందనమాట. ఇది కూడా చూడండి, కలర్ ఎంత బాగుంది అసలు. ఈ ఫ్లోరల్ డిజైన్లో డోలా సిల్క్లో మీకు శారీ అంటే అసలు దానికి జెరీ ఉన్నట్టు కూడా కనపడతల్లా. ఇది కూడా జెరీ బాగుంది, కలర్ బాగుంది అనమాట. ఒక కలర్ అని చెప్తానికి కూడా లేదు. ఇది చూడండి, పళ్ళు, బ్లౌజ్ ఇట్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది, పళ్ళు వచ్చింది. ఏంటంటే మీకు కనపడాలని ఇంత అలాగే. ఈ క్లాత్లు అయితే ఎంత బాగున్నాయో. ఆరెంజ్ కలర్ పళ్ళు, బ్లౌజ్. శారీ అంతా జిగ్జాగ్ ప్యాట్ ఇట్లా ఫ్లవర్స్. ఇది కూడా పళ్ళు, బ్లౌజ్ వస్తుంది. ఇటు పక్కన బ్లౌజ్ వచ్చింది, ఇది పళ్ళు వచ్చింది. ఇది కూడా జిగ్జాగ్ ప్యాటర్న్. ఇది పింక్. ఇది మెహందీ గ్రీన్. పళ్ళు, బ్లౌజ్ వచ్చినాయి లోపల. పళ్ళు, బ్లౌజ్. మెహందీ కలరు, పళ్ళు, బ్లౌజ్. వీటికి కూడా పళ్ళు, బ్లౌజ్ వచ్చినాయి అన్నమాట. ఆనియన్ కలర్, పళ్ళు, బ్లౌజ్.
పళ్ళు బ్లౌజ్ వచ్చింది. ఇది అట్లనే పళ్ళు బ్లౌజ్. ఇదండి ఈరోజు కలెక్షను. ఇంకా 2 days ఇలానే వస్తూనే ఉంటాయి. మీరు అందరికీ వస్తాయి, అందరికీ ఇస్తాము. లేకపోతే మళ్ళీ తెప్పించైనా నేను నాకు పడ్డ రీజన్గా నాకు వచ్చినాయి అనుకోండి, మీకు మళ్ళీ నేను ఆర్డర్ చేసి అయినా తెప్పించి ఇస్తాను. మీరు రాలేదని చెప్పేసి సీరియస్ అయ్యి మా మీద ఒక్కొక్కళ్ళు 4 అడిగాము. ఏంటంటే ఒకళ్ళు మీరు అమౌంట్ వేయంగానే చెప్పంగానే అమౌంట్ వేసేసారనుకోండి, అది మీకు ఉంటుంది. మీరు కొంచెం ఒక అర్ధగంట ఉన్నారు చూద్దాంలే చేద్దాం అనుకున్నప్పుడు వేరే వాళ్ళు వేసేస్తారనమాట. వాటికి వాళ్ళకి బుక్ చేసేస్తాం. మీరు ఇందాక ఉన్నాయి అన్నారు ఇప్పుడు ఇవ్వన్నారని అంటే ఒక అర్ధగంట ముందు అడిగి ఎవరి ముందు పేమెంట్ వస్తుందో వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట. మీకోసం అట్లా పెట్టుకొని మీరు మళ్ళీ కామ్గా ఊరుకున్నారనుకో, అవన్నీ కూడా అట్లా వెనకేసుకునేవి చాలా ఉన్నాయి అన్నమాట. ఓల్లో పెట్టేసి వదిలేసేసారనమాట. అది మీరు ఎప్పుడైతే ఉన్నాయని చెప్తారో ఎమ్మటే మీరు అమౌంట్ కొట్టేసండి, పని ఆపేసుకొని కొట్టేస్తే అది మీకు ఉంటాయి అనమాట. మీరు వేద్దాం అనుకున్న అప్పుడే లేవన్నారు, మళ్ళీ మీరే చెప్తున్నారు, మీరే మళ్ళీ దాంట్లో వాయిస్ ఇది పెడుతున్నారనమాట. ఇంతలోనే లేవని అందరికీ ఇస్తామండి, ఎవరికి ఇవ్వకుండా ఉండమమ్మ. అందరికీ వీలైనంత వరకు ఇస్తూనే ఉంటాము, తెప్పిస్తూనే ఉంటాను. కాకపోతే మన దగ్గర ఏంటంటే బడ్జెట్ పరంగా చాలా తక్కువలో తీసుకొచ్చి ఇవ్వాలన్న ఇదితో నేను చేస్తున్నాను. కానీ నాకు అందుబాటులో అక్కడ దొరకాలి కదా, దొరికిన వరకు తీసుకొచ్చి ఇస్తాను. ఎవరు మేము పెట్టుకున్నాం 4 పెట్టుకుంటే 2 ఇచ్చారు, ఇలా 2 తీసుకోండి మళ్ళీ ఇద్దాం, 2వ రోజు మళ్ళీ పెడతా వీడియో, దాంట్లో ఒక 2 తీసుకోండి. అది ఒకటే వీడియోలో అందరికీ ఇవ్వాలంటే మేము కూడా ఇవ్వలేమమ్మా. ఇదమ్మా వీడియో ఇవ్వాలా. సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇదండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.